శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పటిలాగే ఈరోజు కూడా బాబాగారు తన బిడ్డలందరి కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి. ఈరోజు సందేశంలో బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకోమ్మా, అంతా నీలోనే ఉంది. నీ అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకించు, దానికి అనుగుణంగా నడుచుకో. అదే నీ గురువు. ఒకే మనసుతో నన్ను చూడు తల్లి, నేను కూడా నిన్ను అలాగే చూస్తాను. మా గురువు నాకు ఇంతకంటే వేరే ఏమీ నేర్పించలేదు బిడ్డ. భగవన్నామం పాపాల కొండలను కూడా నుగ్గు చేసి నేలమట్టం చేస్తుంది. భగవన్నామం దేహ బంధాలను త్రెంపి మొక్కలు చేస్తుంది తల్లి. భగవంతుడు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడగలమేమో కానీ, నమ్మిన వారు కొట్టే దెబ్బను తట్టుకొని నిలబడడం సాధ్యం కాదు. ఎందుకంటే తల్లి, భగవంతుడు తన బిడ్డలను ఎప్పుడూ శిక్షించాలనుకోడు. కానీ నమ్మించి మోసం చేసేవాళ్ళు మొదటి నుంచి కూడా మిమ్మల్ని మోసం చేయాలనే ఆలోచనతోనే మీతో పరిచయం పెంచుకుంటారు. బాగా నమ్మించిన తరువాత కోలుకోలేని దెబ్బ కొడతారు బిడ్డ. అలాంటి వాళ్లతో కొంచెం జాగ్రత్తగా ఉండు. దేవుడు నీకు కష్టాలను ఇచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదమ్మా. ఎంతమంది నీతో నిజాయితీగా ఉన్నారు, ఎంతమంది నటిస్తున్నారు అని నీకు తెలియచేయటానికి మాత్రమే. అంతేకాని భగవంతుడు నిన్నే కష్టపెడుతున్నాడని ఆ తండ్రిని నువ్వు అపార్థం చేసుకోవద్దు. ఎప్పుడూ తటస్థంగా ఉండడం నేర్చుకో బిడ్డ. జీవితంలో సంతోషానికి పొంగిపోవద్దు, దుఃఖానికి కుంగిపోవద్దు, కష్టానికి వంగిపోవద్దమ్మా, కన్నీళ్లకు కరిగిపోవద్దు, భయానికి బెదరకు, బంధాలను మరువకు తల్లి. అందరినీ గుడ్డిగా నమ్మకు. విజయాన్ని అందుకునే వరకు వెనకడుగు వేయకు. ఎప్పుడూ ఓడిపోయావని బాధపడకు బిడ్డ. ఇంకొకసారి ప్రయత్నించు. ఈసారి నేను నీకు తోడుగా ఉంటానమ్మా. ఓడించటం ఎవ్వరి వల్ల కుదరదు. ఓడిపోవడం కాదు తల్లి, మళ్ళీ తిరిగి ప్రయత్నించకపోవడమే అతిపెద్ద తప్పని గుర్తించుకో. మరొక్కసారి ప్రయత్నించి చూడమ్మా. ఈసారి ఈ తండ్రి ఆశీస్సులు పుష్కలంగా నీకు ఉంటాయి. తప్పకుండా నువ్వే గెలుస్తావు. ఉన్నవాడు చచ్చిపోయాడని విగ్రహం పెట్టి మాల వేయడం కన్నా, లేనివాడు చావకూడదని ఆకు వేసి అన్నం పెట్టడం ఎంతో ఉత్తమమని తెలుసుకో. ఎందుకంటే ఆ ఆకలిలోనే నీ బాబా ఉన్నాడని గుర్తించు బిడ్డ. ఆ లేనివాడికి పెట్టే పట్టెడన్నం నా కడుపు నిండుతుందని గ్రహించు. ఆకలన్న వాడి ఆకలి తీర్చి ఈ బాబాకి దగ్గరవ్వు తల్లి. నీటిలో తెలిసిపడినా తెలియకపడినా తడిసిపోతావు. దేవుణ్ణి తెలిసి తలచినా తెలియక తలచినా సరే తరించిపోతావు బిడ్డ. పూజలు చేసేటప్పుడు దేవుడు వింటాడు అని నమ్మే మనం, ఇతరులకు హాని చేసేటప్పుడు మాత్రం ఆ దేవుడు చూస్తాడని తెలుసుకోలేము. ఈ నిజాన్ని నువ్వు గ్రహించు. ఏ పని చేసేటప్పుడైనా సరే పరాయి వారికి ఇబ్బంది కలుగుతుందా లేదా అని ఒక్కసారి ఆలోచించు. నేను అన్నీ గమనిస్తూనే ఉంటానమ్మా. ఒకవేళ నా బిడ్డవని నేను నిన్ను వదిలేసినా కాలం వదలదు. జాగ్రత్త తల్లి. తెలిసి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేయవద్దు. కదిలే మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో, మనల్ని కాదనుకునే వెళ్ళే బంధాల్ని పట్టుకొని వేలాడటం కూడా అంతే అవివేకం. ఈ విషయం నీకెందుకు చెబుతున్నానో ఇప్పటికే నీకు అర్థమయ్యి ఉంటుంది బిడ్డ.
వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళని ఎంతని బ్రతిమలాడతాం చెప్పు. వెళ్ళితే వెళ్ళిపోనీ తల్లి. వారికి తెలియని విషయం ఏంటంటే వారి జీవితంలో వాళ్ళని అమితంగా ప్రేమించే మనిషిని ఒకరిని వారు కోల్పోతూ ఉన్నారు. ఆ విషయం వాళ్ళకి అర్థం కావటం లేదు. కానీ నీ విషయంలో అలా కాదు తల్లి. నిన్ను ద్వేషించే వారిని ఒకరిని నువ్వు కోల్పోతున్నావు. వాళ్ళ వల్ల నీకు ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు నీకు అర్థమైందా ఎవరు అదృష్టవంతులు? ఇష్టపడే వాళ్ళని దూరం చేసుకునే వాళ్ళు అదృష్టవంతులా? మన చెడు కోరుకునే వాళ్ళు మన నుంచి వెళ్ళిపోవటంతో మనం అదృష్టవంతులం అవుతామా? ఒక్కసారి ఆలోచించు. అలాగే బిడ్డ, ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయనవసరం లేదు. వాళ్ళే చెడిపోతారు. కొలనులో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు. కాసేపటి తర్వాత నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుందమ్మా. శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉండటం ఎంతో మంచిది. కానీ క్షమించాం కదా మారిపోయి ఉంటారులే అని మళ్ళీ చేరదీసి మోసపోకూడదు తల్లి. ఎలాంటి వారినైనా సరే ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి. ఎందుకంటే దుష్టబుద్ధి కలవాడు నువ్వు చేసే మేలు మరిచిపోయి నీకు కీడు చేయడానికే ప్రయత్నిస్తాడు తల్లి. అందుకే పాత్ర ఎరిగి దానం, క్షేత్రమెరిగి యాత్ర అని అంటారు. ఈ మాటలు శ్రద్ధగా గుర్తించుకో బిడ్డ. గత జన్మలో మనకి మన కర్మలకు సంబంధం ఉన్నవాళ్ళు, చేయాల్సింది ఇంకా మిగిలి ఉన్నవాళ్ళే మనకి ఈ జన్మలో పరిచయం అవుతారు. అందుకే ఎన్నో కోట్ల మంది ఉన్న ఈ భూమి మీద కేవలం కొద్ది మంది మాత్రమే మన జీవితంలోకి వస్తారు బిడ్డ. పని అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోతారు. ప్రతి పరిచయం వెనుక మన మనసుకి, మేధస్సుకు కూడా అంతు చిక్కని అంతరార్థం దాగి ఉంటుందమ్మా. అందుకే జీవితంలో ఏది జరిగినా దానికి ఒక కారణం ఉంటుందని గ్రహించు. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. జగమెరిగి బ్రతుకు తల్లి. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళే, ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. ఇదే సృష్టి, ఇదే తల్లి విధి. దీనిని ఎవరైతే గ్రహిస్తారో వారు పరిపూర్ణులవుతారు బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.